కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్లో 24,000 మంది ప్రజాప్రతినిధులను తయారు చేస్తాం 42% రిజర్వేషన్ ఇచ్చి అన్నారు. చేయగలుగుతారా? అసలు ఆ వర్గాల యొక్క ఇవే కదులుతాయి కదా, వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతింటాయి కదా. రఘు, ఆ డిక్లరేషన్ కనుక మేము అమలు చేయకపోతే మేము మా ఏది పాడేబేర్చుకున్నట్టు అవుతుంది కథ. మేము పాడేబేర్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి అది ఇంప్లిమెంట్ చేయాల్సిందే. బీసీల విషయానికి వస్తే బీసీలకు జరుగుతున్నటువంటి ఒక పొలిటికల్ రిజర్వేషను అవకాశాలు 42% కాదు రఘు, అన్ని చోట్ల అన్యాయమే జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ కూడా ఇదే చూడరాదు. యాజ్ పర్ డేటా ఆఫ్ 72 మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్, ఏది సెంట్రల్ డేటా. సెంట్రల్ డేటాలో గ్రూప్ ఏబిసి అండ్ సఫాయి కర్మచారి టోటల్ మొత్తం సెంట్రల్ డేటాలో 18,92,059 ఉద్యోగాలు ఉన్నాయి రఘు. అందులో ఓబీసీలు గ్రూప్ ఏలో 14,074 ఉన్నారు, గ్రూప్ బిలో 27,334 ఉన్నారు, గ్రూప్ సిలో 3,68,000 ఉన్నారు. ఇక సఫాయి కర్మచారి కాడికి 6,280 ఉన్నారు. ఇది ఇట్లా పెడితే మీరు ఒకసారి చూస్తే ఓబీసీలకు మరి ఎంత పర్సెంట్ ఉద్యోగాలు దొరికినాయి ఇక్కడ చూస్తే ఇగో టోటల్ 21% దొరికినాయి. 27% ఎందుకు ఇంప్లిమెంట్ కాలే అంటే మాకు అన్ని రంగాల్లో జరుగుతున్నటువంటి వివక్ష ఇది. ఇక్కడ ఇదే కాదు, ఇగో మొత్తం ఇంత రావాలి. యాక్చువల్గా రావాల్సింది ఎంత? 51,10,856 అంత రావాలి. నీకు గ్రూప్ 1 గ్రూప్ ఏలో 14,000 ఉద్యోగాలే వచ్చినట్టు 7,000 ఉద్యోగాలు తక్కువ ఇందులో. ఇక్కడ గ్రూప్ బికి వచ్చేసరికి దాదాపుగా ఇక్కడ ఒక మనకు ఈ 3, 2, 5 15% ఇక్కడ దెబ్బతిన్నది. ఇక్కడికి వచ్చేసరికి ఈడ 36 అంటే ఇవి ఒక 40 ఆడొక 30 70,000 ఉద్యోగాలు ఈడ పోయినాయి. అంటే ఎడిపోయినాయి ఇవన్నీ అంటే వీళ్ళు ఫిల్ చేస్తలేరు. ఇక ఫిల్ చేస్తలేరు అంటే ఈ రిజర్వేషన్లు, రోస్టార్ పాయింట్లు, ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ తారుమారు చేసి అక్రమంగా మళ్ళీ జొరబడుతున్నారు అన్నట్టు. ఈ రకంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో 1,00,000 ఉద్యోగాలు ఓబీసీలకు రావాల్సిన ఉద్యోగాలు ఇగో ఈడ పడినాయి. ఇది నా లెక్క కాదు, యాజ్ పర్ డేటా ఆఫ్ 72 మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్, ఇది 2021 లెక్కల ప్రకారం ఇది జరిగిన. ఇప్పుడు 1,00,000 ఉద్యోగాలు ఓబీసీల కేంద్ర ప్రభుత్వం టంచన్ చేస్తే నీకు ఈ షార్ట్ ఫాల్ అంతా క్లియర్ అవుతుంది. ఇవి చేయకుండా ఒక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఇదే బాధ, రాష్ట్ర స్థాయిలో కూడా ఇదే లెక్క. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎంత అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం? 10%, అప్ టు 10%, నాట్ 10%, అప్ టు ఎండ్ స్లాబ్ 10%. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 10% రిజర్వేషన్ అంటే ఆల్రెడీ 100%లో 50% రిజర్వేషన్, 27% ఆఫ్ రిజర్వేషన్ ఫర్ బీసీస్, 15% ఆఫ్ ఓసీస్, ఎస్టీస్, షెడ్యూల్ ట్రైబ్స్ ఫర్ 7%, ఆల్మోస్ట్ ఆల్ 50%. ఈ 50% కోటా పోయిన తర్వాత మిగతా 50%లో 10%. కానీ అది కాకుండా ఈ 100%లోంచి 10% తీస్తున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది తప్పు, ఈ విధానం తప్పు అని మధ్యప్రదేశ్ హైకోర్టు చెప్పింది. రఘు మీరు ఒకసారి చూస్తా అంటే చూపించండి. %10 EWS quota applicable only for vacant posts in general quota, not for all. అన్నిట్లోంచి కాదు. కానీ దీన్ని అక్రమంగా ఏం చేసిరంటే మొత్తానికి అప్లై చేస్తూ ఉన్నారు. మొత్తానికి అప్లై చేయడం వల్ల ఇక్కడ బీసీలు దారుణంగా నష్టపోతారు. ఒక అనారక్షిత్ కోటాలోంచి, అంటే రక్షిత్ కోటా అంటే రిజర్వ్డ్ కోటా, అనారక్షిత్ కోటా అంటే నీకు అనారక్షిత్ కోటా అంటే జనరల్ ఓపెన్ కేటగిరీలోంచి 10%. అదే రిజర్వేషన్ 50% పోగా మిగిలిన 50% లోంచి వీళ్ళకి 10% ఇవ్వాలా. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఇంకొక డేటా గమనిస్తే జరిగిన ప్రమాదాన్ని, ఇంకా ఇదే కాదు, వీళ్ళు ఇప్పుడు కనుక మేము దీన్ని అడ్డుకోకపోతే 30 ఏళ్ల పాటు వీళ్ళు వచ్చి కూర్చుంటారా ఉద్యోగాల్లో? మరి దానికి ఏం సమాధానం చెప్తాం మేము? కాబట్టి ఇట్లా జరుగుతున్నటువంటిది ఇంకొకటి కూడా చూపిస్తారు రఘు నీకు. ఇక్కడ చాలా దారుణమైన విషయం ఏంటంటే ఇప్పుడు మొన్న గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి కదా. అవును, గ్రూప్ 1 పోస్టులు
మొత్తం డౌనా గ్రూప్ 1 ఇదే 5 గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 1 పోస్టుల్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 49 పోస్టులు వచ్చినాయి కదా. అవును, 49 పోస్టులో వాస్తవానికి వాళ్ళకు రావాల్సినటువంటి పోస్టులు కేవలం 24. 24 పోస్టులే రావాలి ఈ లెక్క ప్రకారం, కానీ 49 వచ్చినాయి. అంటే ఓవరాల్ 100% లో తీస్తే 49 కదా వీళ్ళకు. వీళ్ళకి 100% లో దేనికి లేదు. నీకు మధ్యప్రదేశ్ హైకోర్టు అదే చెప్పింది, కర్ణాటక హైకోర్టు అదే చెప్పింది. ఇక్కడ మాత్రం దొంగతనంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 49%లోంచి సగం పోస్టులు జనరల్ కేటగిరీలోకి మారిస్తే అప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరు కూడా ఆ మిగతా 5% పోటీ పడవచ్చు. ఇప్పుడు ఎకనామిక్ వీకర్ సెక్షన్ అంటే అందులో బీసీలు మిగతా వాళ్ళు ఎందుకు రారు? ఎందుకు రారంటే నీకు పార్లమెంట్లో చట్టం చేసినప్పుడు పార్లమెంట్ ఏం చెప్పిందంటే, ఆ చట్టం ఏం చెప్తా ఉందంటే, ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలలో రిజర్వేషన్కు అర్హత లేనటువంటి వాళ్ళు మాత్రమే ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని ఇట్లా తీసుకొచ్చారు. అంటే ఇందులో ఉన్న వాళ్ళని అందులోకి ఛాన్స్ అందులోకి ఎంట్రీ కాకుండా ఆపిరు అన్నట్టు. ఆపడం కోసం అది తీసుకొచ్చారు. ఇక్కడ 24 పోస్టులు రావాల్సిన వాళ్ళకి 49 పోస్టులు వచ్చినాయి. ఇక్కడ బీసీ కేటగిరీకి సంబంధించి వీళ్ళు మొత్తం జనాభా 62% ఉంటే వీళ్ళకి దక్కినాయి, వీళ్ళు ఎంత 23% సీట్లు దక్కినాయి. ఇక్కడ వీళ్ళు 28% ఉండి 34% దొరికినాయి. అంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి వాళ్ళకు జనాభా ప్రాతిపదికన రాజ్యాంగం వాళ్ళకు సపరేట్ హక్కులు కల్పించింది కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించి అత్యధికంగా పోతున్నాయి కదా. ఇందులో కనీసం 24 సీట్లు జనరల్లోకి వస్తే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీల బిడ్డలు మెరిట్ స్టూడెంట్స్ కొట్టుకోగలుగుతారు కదా. మరి ఈ అన్యాయం సంగతి ఏంది? మనం పొలిటికల్ రంగంలోనే మాట్లాడుకుంటున్నాం. ఇదే కాదు, అన్ని రకాల వివక్షలకు గురవుతా ఉన్నారు. ఇవాళ మంత్రిమండలి తీసుకోండి. అవును, మంత్రిమండలి తెలంగాణ రాష్ట్రంలో మంత్రిమండలి 2 మంత్రులు ఉన్నారు. 62% ఉన్నటువంటి ప్రజల్లో 2 మంత్రులు ఉంటారు. ఇప్పుడు 4% ఉన్నటువంటి ప్రజల్లో మొత్తం వాళ్ళే ఉంటారు. ఇది ఎట్లా న్యాయం అవుతుంది? ఇది అన్యాయమే కదా. నామినేటెడ్ పోస్టులు కూడా అట్లే ఉన్నాయి కదా. రైట్, నామినేటెడ్ పోస్టులు అవే ఉన్నాయి. రీసెంట్గా మళ్ళీ ఇంకో 2 ఇచ్చినట్టు, ఇంకా మళ్ళీ ఒక 2-3 ఇప్పుడు 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ 6 మంత్రి పదవులు 6 బీసీలకు ఇవ్వాల్సినటువంటి మంత్రి పదవులు యాజ్ పర్ కోటా, యాజ్ పర్ అవర్ ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ వ్యూస్ ప్రకారం అయితే ఆ 6 రావాలి. అట్లీస్ట్ 4 రావాలి. అట్లీస్ట్ ఎందుకు 6 బీసీలే అవి. ఒకవేళ బీసీ అనేటోడు ఎమ్మెల్సీ లేకపోతే మేము ఎట్లేయగలుగుతామని చెప్పొచ్చు కదా. అందుకోసమే ఫిల్టరింగ్ అనేది అక్కడి నుంచి జరుగుతుంది, స్టార్టింగ్ నుంచి ఫిల్టరింగ్ జరుగుతుంది అన్నట్టు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ బీసీ ప్రజలకు కాస్తో కూస్తో సోయి వచ్చింది. ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇది పట్టబయటిలు జరుగుతలేదా? ఓపెన్గా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే, నిన్న హైకోర్టు నోటీసులు జారీ చేసింది టీఎస్పీఎస్సీకి, టీజీపీఎస్సీకి. ఏమని? నువ్వు అశాస్త్రీయంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తా ఉన్నావు. నీ దగ్గర ఉన్నటువంటి మొత్తం గ్రూపు పోస్టులు ఉన్నాయి కదా, ఈ మొత్తం పోస్టులలో 1:50 పిలుస్తా ఉన్నావు. 28,150 మంది వస్తారు. దానికి 28,150 మంది వస్తే వీళ్ళంతా దీంట్లో ఓపెన్ కేటగిరీ కదా. అయితే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ బీసీలో నీకు 10వ ర్యాంక్ వచ్చినా కూడా నువ్వు బీసీ కేటగిరీ, 10వ ర్యాంక్ వచ్చినా నువ్వు బీసీ కేటగిరీ. అదే నువ్వు జనరల్లో ఉంటే నీ 10వ ర్యాంక్ కాడికి ఇంకొక బీసీ వాడు వస్తాడు. అవును, అది రాకుండా ఇట్లా రకరకాల కుట్రలు 30 ఏళ్ల పాటు తిష్టేస్తారు. ఇప్పుడు వీళ్ళు దీన్ని ఎవడు అడ్డుకోవాలి? ఈ తప్పు చేయమని మా రాహుల్ గాంధీ గారు చెప్పిర్రా? ఈ పొరపాట్లు ఏమని చెప్పిర్రా? చెప్పలే కదా. కాబట్టి మేము మాట్లాడుతున్నాం.